ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. శ్రీ పద్మ మహాపురాణం 41వ భాగం. సూతుడు ఇలా పలికెను: ఓ మహాప్రాజ్ఞులారా, రత్నమయమైన 6 పర్వతములు పూర్వ పశ్చిమ సముద్ర పర్యంతము విస్తరించినవి. అవి హిమవత్ పర్వతము, హేమకూటము, పర్వతములలో శ్రేష్టమైన నిషదము, వైఢూర్యమణిమయమైన నీల పర్వతము, చంద్రుని వలె నున్న శ్వేత పర్వతము, సర్వధాతుమయమైన ఖనిజ పదార్థములు కలిగిన శృంగపర్వతము. ఓ విప్రులారా, ఈ పర్వతములు సిద్ధులకు, చారుణులకు నివాస స్థానమైనవి. ఈ పర్వతములు మధ్య అంతరము కొన్ని వేల యోజనములుండును. అచ్చట ఎన్నో పుణ్యప్రదమైన జనపదాలతో నిండిన వర్షములు ఉన్నవి. వాటిలో వివిధ జాతులకు చెందిన ప్రాణులు వసించుచున్నవి. ఇది మనమున్నది భరతవర్షము. దీని తరువాత ఉన్నది హేమవతము, హేమకూటము, తర్వాత హరివర్షము ఉన్నదని చెప్తారు. నీల పర్వతమునకు దక్షిణమున వైపున మరియు నిషిధ పర్వతమునకు ఉత్తరాన మధ్యలో మాల్యవత పర్వతమున్నది. మాల్యవ పర్వతము తరువాత గంధమాదన పర్వతమున్నది. మాల్యవత్పర్వతమునకు గంధమాధవ పర్వతమునకు మధ్యలో మండలాకారంలో సువర్ణమయమైన మేరు పర్వతం ఉన్నది. మేరు పర్వతము మధ్యాహ్న సూర్యుని వలె పొగలేని అగ్ని వలెను ప్రకాశించును. దీని ఎత్తు 84,000 యోజనములు. దీని లోతు క్రిందికి కూడా 84,000 యోజనములు. ఈ పర్వతము పైలోకాలను, క్రింది లోకాలను మరియు చుట్టూ ఉన్న లోకాలను ఆవరించుకొని ఉండును. దానికి ప్రక్కన 4 ద్వీపములున్నవి. ఓ బ్రాహ్మణులారా, వాటి పేర్లు భద్రాశ్వము, కేతుమాల, జంబూద్వీపము మరియు గొప్ప పుణ్యము చేసిన వారు ఆశ్రయించిన ఉత్తర కూరు దేశము. సుపార్వసుని పుత్రుడైన సుముఖుడు అను పక్షి మేరు పర్వతముపై బంగారు కాకులను చూసి ఇలా ఆలోచించెను: పక్షులలో ఉత్తమమైనవి, మధ్యమమైనవి, అధమమైనవి అన్న విచక్షణ లేకుండా అన్ని పక్షులు ఈ మేరు పర్వతమునకు వచ్చుచున్నవి. అందువలన నేను ఈ పర్వతమును వదిలి వెళ్ళెదను. గ్రహములలో శ్రేష్ఠుడైన ఆదిత్యుడు సహితము మేరు పర్వతము చుట్టూ ప్రదక్షిణ చేయును. అలాగే నక్షత్రములతో పాటు చంద్రుడు, వాయువు కూడా ప్రదక్షిణగా మేరు పర్వతమును చుట్టూ తిరుగును. ఓ మహాప్రాజ్ఞులారా, ఈ పర్వతము దివ్య పుష్ప సమన్వితమై ఉన్నది. అచ్చట నున్న గృహములు సువర్ణమయమై మంగళకరమై ఉండును. ఆ పర్వతముపై దేవతలు, గంధర్వులు, అసురులు, రాక్షసులు, అప్సర గణాలతో క్రీడింతురు. అచ్చట బ్రహ్మదేవుడు, రుద్రుడు, సురేంద్రుడైన శుక్రుడు అనేక దక్షిణలతో కూడిన యజ్ఞములను అనుష్ఠింతురు. అచ్చట తుంబురుడు, నారదుడు, ఆహా, ఊహా అను గంధర్వులు దేవాది దేవుడైన నారాయణుని వివిధ స్తోత్రములతో స్తుతింతురు. పర్వదినములలో మహాత్ములైన సప్తఋషులు, కశ్యపుడు అచ్చటకు వెళ్ళుదురు. ఓ ఋషులారా, మీకు కుశలమగును కాక. పర్వత శిఖరముపై శుక్రాచార్యుడు దైత్యులచే పూజింపబడును. సువర్ణము, రత్నములు, రత్నమయమైన పర్వతములు అన్ని మేరు పర్వత భాగములే సంబంధించినవే. ఈ పర్వతములో 4వ భాగము కుబేరునిది. కుబేరుడు తన ఐశ్వర్యములో ధనము 16వ భాగము కలాంశము మనుషులకు ప్రసాదించును. ఈ పర్వతముల మధ్యలో దివ్యమైనవి, అన్ని ఋతువులలోనూ లభించు పూలతో వెలసిల్లే కర్ణికర వనము ఉన్నది. ఈ వనము శిలా సమూహముతో కడు రమ్యముగా నున్నది. ఆ వనములో దివ్యభూత గణాలతో సమావృతుడై సాక్షాత్ పరమశివుడు ఉమాసహితుడై పాదముల వరకు వ్రేలాడే కార్ణిక
కర్ణికారావణ పుష్పములతో చేయబడిన మాలను ధరించి సూర్యుని వలె ప్రకాశించుచు త్రినేత్రములు కలిగిన భూత భావనుడు వనములో సంచరించుచుండెను. సువ్రతులై ఉత్తమమైన నియమములు కలిగి ఆ ఉగ్ర తపస్సు ఆచరిస్తూ సత్యభాషణలు అయిన సిద్ధులకు మాత్రమే ఆ శివుని దర్శనము లభిస్తుంది. దురాచారులకు పరమశివుని దర్శనము లభించదు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠులారా, ఆ పర్వత శిఖరము నుంచి క్షీరధార వలె పావనమైన గంగ ప్రవహిస్తుంది. భాగీరథి విశ్వరూపముతో భయంకరమైన ధ్వనితో ప్రవహిస్తున్నది. పుణ్యవంతులైన వారిచే సేవింపబడుచు ఆ గంగానది అత్యంత వేగముతో శుభకరమైన చంద్రహ్రాదమను సరోవరములోనికి ప్రవహించుచున్నది. పరమ పావనమైన భగీరథి జలప్రవాహముచే సముద్రము వలె ఉన్న చంద్రహ్రాద సరోవరము సృష్టించబడినది. పర్వతములకు కూడా భరించ శక్యము కాని ఆ గంగా ప్రవాహమును పినాకపాణి అయిన శివుడు తన శిరస్సుపై జటాజూటములో 1,00,000 సంవత్సరములు ధరించెను. ఓ ద్విజోత్తములారా, మేరు పర్వతము యొక్క పశ్చిమ పార్శ్వమందు కేతుమాల వర్షమున్నది. జంబూఖండమను దేశము జనపదము ఈ వర్షములోనే ఉన్నది. అచ్చట వసించువారి ఆయుః ప్రమాణము 10,000 సంవత్సరములు. అచ్చట నివసించువారు సువర్ణ వర్ణ దేహము కలవారు, స్త్రీలు, అప్సర సమానులు. అచ్చటి మానవులు అనామయులు, ఎటువంటి వ్యాధి లేనివారు, శోకము లేనివారు, ఎల్లప్పుడూ ఆనందముగా ఉండువారు. అచ్చట జన్మించిన వారు కరిగించిన బంగారం వంటి శరీరకాంతి కలవారు. గుహ్యకులకు రాజైన కుబేరుడు అప్సరల గుంపులచే పరివృతుడై రాక్షసులతో కూడి గంధమాదన పర్వతముపై ఆనందముతో వసించును. ఈ గంధమాదన పర్వత పార్శ్వములో నున్న పట్టణములో దివ్య శరీరమును ధరించిన వారు వసింతురు. వారి ఆయుః ప్రమాణము 11,000 సంవత్సరములు. ఇచ్చటనున్నవారు నల్లని వర్ణము కలిగి కాంతివంతులై బలిష్ఠులై ఉందురు. స్త్రీలు పద్మము వంటి వర్ణము కల వారు మరియు చూసేవారికి ఆనందము కలిగించే అందమైన రూపము కలవారు. శ్వేతవర్షము నల్లని కలువలతో నిండి ఉన్నది. దీని తరువాత హిరణ్యకమున్నది. హిరణ్యకము తరువాత అనేక జనపదాలతో కూడిన ఐరావతమున్నది. ఓ బ్రాహ్మణులారా, ఈ 2 వర్షములు ధనస్సు రూపములో దక్షిణోత్తర దిశలలో శోభించుచున్నది. మధ్యలో నున్న ఇలావృత వర్షముతో చేరి 5 వర్షములున్నవి. ఈ వర్షములలో నివసించువారు ఆయు ప్రమాణములోను, ఆరోగ్యములోను, ధర్మములోను, కామములయందును, అర్థమునందును ఉత్తరోత్తరము శ్రేష్టముగా కలిగి ఉందురు. ఈచ్చట ఉన్నవారు అందరూ సమన్వితులై ఆనందముతో ఉందురు. ఓ మహాభాగులారా, ఈ రీతిగా పృథ్వీ పర్వతములతో నిండి ఉన్నది. హేమకూటమను మహాపర్వతము కైలాస పర్వతమునకొక భాగమై ఉన్నది. ఈ హేమకూట పర్వతముపై గుహ్యకులతో వైశ్రవణుడు కుబేరుడు ఆనందించును. కైలాస పర్వతమునకు ఉత్తర దిక్కున మైనాక పర్వతము వైపు దివ్యమైన మణిమయమైన హిరణ్య శృంగమను పెద్ద పర్వతమున్నది. దాని ప్రక్కనే దివ్యమైనది, విశాలమైనది, రమ్యమైనది బంగారు వర్ణ ఇసుకతో నున్న విష్ణు సరస్సు ఉంది. ఈ విష్ణు సరస్సు తీరములో భగీరథునకు గంగ ప్రత్యక్షమయ్యెను. భగీరథుడు ఇక్కడ ఎన్నో సంవత్సరములు వసించెను. అచ్చటనున్న యూపస్తంభములు మణిమయమైనవి. అచ్చట భూమి బంగారుమయమై ఉన్నది. సహస్రాక్షుడైన ఇంద్రుడు ఈచ్చట యాగమును ఆచరించి సిద్ధిని పొందెను. సర్వలోకాలను సృష్టించిన సనాతనుడు తేజోమయుడు అయిన శ్రీమన్నారాయణుడు ఇచ్చటనే అన్ని లోకముల సేవను అందుకొనుచున్నాడు. నరనారాయణులు బ్రహ్మమనువు మరియు శివుడు ఇక్కడే వసించుచున్నారు. త్రిపదకామిని అయిన దివ్య గంగా ప్రప్రథముగా ఇక్కడే ఉద్భవించినది.
బ్రహ్మలోకము నుంచి బయలుదేరిన గంగ 7 రీతులలో ప్రవహించి 7 నామములతో ప్రసిద్ధిమయ్యింది. వటోదక, నళిని, సరస్వతి, జంబు, సీత, గంగా మరియు సింధు అనునవి ఆ పావన నామములు. గంగ అచింత్యమైనది, దివ్యమైనది మరియు ప్రభావము కలిగినది. గంగానదీ తీరములో ఎన్నో యుగములు నుంచి దీర్ఘకాల సత్రయాగములు ఆచరించుచున్నారు. సరస్వతీ నది అచ్చటచ్చటా కనిపిస్తూ అదృశ్యమవుతుంది. దివ్యమైన ఈ 7 నదులు 3 లోకములందు సప్తగంగా అని ప్రసిద్ధిమైనవి. రాక్షసులు హిమవత్ పర్వతముపై వసింతురు. గుహ్యకులు హేమకూటముపై వసింతురు. సర్పములు, నాగులు నిషిధ పర్వతముపై వసింతురు. గోకర్ణము, తపోవనము, దేవరాక్షసులు ఎల్లప్పుడూ శ్వేత పర్వతంపై వసింతురు. గంధర్వులు నిత్యము నిషిధ పర్వతముపై ఉందురు. బ్రహ్మ ఋషులు నీల పర్వతముపై ఉందురు. శృంగ పర్వతముపై దేవతలు సంచరింతురు. ఓ మహాభాగులారా, విభజన ప్రకారము 7 వర్షములు ఉన్నవి. చరాచర జీవులు ఈ 7 వర్షములు ఉత్తమగతిని పొందుటకు ఇక్కడే నివసింతురు. దేవతలకు, మానవులకు వివిధ రకములైన వృద్ధి ఈ వర్షములలో లభిస్తుంది. ఈ వృద్ధిని చెప్పుటకు వీలు కాదు, నమ్మవలయును. శశాకృతిలోనున్న ఖండము గురించి మీరు అడిగిన వివరములన్నీ చెప్పాను. దక్షిణోత్తరములలోనున్న 2 వర్షముల గురించి మీకు చెప్పాను. ఇవి శశ ఖండమునకు చెవులు. అవి కర్ణద్వీపము, కాశ్యప ద్వీపము. కర్ణద్వీపమునకు శిరస్సు మలయ పర్వతము. ఈ మూడింటిని చూసినచో కుందేలు శిరస్సు వలె కనిపించును. ఉత్తర కురు భద్రాశ్వ వర్షములు తెలుసుకుందాం. ఋషులు ఇలా పలికిరి: ఓ సూతుడా, నీవు మహాబుద్ధిమంతుడవు. మేరు పర్వతమునకు ఉత్తర, దక్షిణ, పూర్వభాగముల వివరములను చెప్పవలేను. అటు పిదప మాల్యవత పర్వతమును గురించి చెప్పవలేను అనిరి. అప్పుడు సూతుడు ఇలా పలికెను: ఓ విప్రులారా, నీల పర్వతమునకు దక్షిణమున, మేరు పర్వతమునకు ఉత్తరమున సిద్ధులకు ఆశ్రయమైన పావనమైన ఉత్తర కురుదేశమున్నది. అచ్చటి వృక్షములు మధుర ఫలములను ఇచ్చును. నిత్యము ఫలపుష్ప భరితములై ఉండును. పువ్వులు సుగంధ భరితములై ఉండును. ఫలములు రసభరితములై ఉండును. ఓ బ్రాహ్మణోత్తములారా, కొన్ని వృక్షములు కోరిన ఫలమును ఇచ్చును. మరికొన్ని వృక్షములు పాలు స్రవించే క్షీర వృక్షములు. ఈ వృక్షములు పంచావృతోపమానములైన క్షీరములు సదా స్రవించుచుండెను. ఆ వృక్షములు వస్త్రములను, ఫలములలో ఆభరణములను ఇచ్చును. భూమి అంతా మణిమయము కాంచన వాలుకముతో ఇసుకతో నిండి ఉండును. ఓ ఋషులారా, అన్ని ఋతువులలోనూ భూమి సుఖస్పర్శ కలిగి నిర్మలముగా ఉండును. అచ్చట జన్మించిన మానవులందరూ దేవలోకములో పుణ్యఫలమును అనుభవించి శేషఫలమును అనుభవించుటకు ఉత్తమ వంశములో సుప్రియ దర్శనులై చూచువారికి ఆనందము కలిగించువారు జన్మింతురు. స్త్రీ పురుష ద్వంద్వములను అచ్చట ఉండును. స్త్రీలు అప్సర సమానులై ఉందురు. వారు స్త్రీ పురుషులు ఇరువురు చెట్ల నుంచి స్రవించే అమృత సమానమైన క్షీరమును తాగుదురు. అచ్చట జన్మించిన వారు కాలానుగుణముగా సమానముగా పెరుగుతూ సమాన రూప గుణములతో ఉందురు. స్త్రీ పురుష ద్వయము 2 చక్రములు ఒక గాడిని అనుసరించినట్లు చక్రవాక పక్షుల వలె అని కొందరు చెప్పుదురు. ఒకరినొకరు అనుసరింతురు. ఇక్కడ జనులకు రోగమన్న తెలియదు. ఎల్లప్పుడూ సంతోషముతో ఉందురు. వీరు 11,000 సంవత్సర కాలము జీవింతురు. వీరు ఒకరిని ఒకరు వదలి ఉండరు. తీక్షణమైన చంచువులు గల మహాబలశాలులైన బారుండమను పక్షులు చనిపోయిన వారి శరీరములను చంచువులతో అంటే ముక్కుతో ఎత్తి లోయలో పడవేయును. ఓ బ్రాహ్మణులారా, ఈ విధముగా ఉత్తర కురుదేశం గురించి మీకు సంక్షిప్తముగా చెప్పాను.
ఇప్పుడు మీకు మేరుపర్వత పూర్వ పార్శ్వమును నేను యథాతథముగా వినిపిస్తాను. ఓ తపోధనులారా, భద్రాశ్వ వర్షమును ఉత్తమమైన వర్షములో భద్రశాలయను ఉత్తమమైన వనము ఉన్నది. ఆ వనములో కాలమను గొప్ప వృక్షమున్నది. ఈ కాలమ్రానము ఫల పుష్పభరితమై శుభకరమై 1 యోజనము ఎత్తుగా ఉండి సిద్ధచారణులాచే సేవింపబడుచుండును. అచ్చట నుండి పురుషులు శ్వేతవర్ణము కలిగి తేజోవంతులై మహాబలము కలిగి ఉందురు. స్త్రీలు కుముద వర్ణము కలిగి మనోహరముగా ఉందురు. అచ్చట స్త్రీలు చంద్రవర్ణము కలిగి పూర్ణచంద్రుని వంటి ముఖముతో చంద్రుని వలె చల్లని దేహము కలిగి ఉందురు. నాట్యగానములలో విశారదులు. వీరి ఆయు ప్రమాణము 10,000 సంవత్సరములు. వారు కాలంబ్రారసము త్రాగుట వలన నిత్యము యవ్వనముతో ఉందురు. నీలపర్వతమునకు దక్షిణమున నిషధ పర్వతమునకు ఉత్తరమున సనాతనమైన జంబూ వృక్షము కలదు. దాని పేరు సుదర్శనము. మంగళకరమైన సర్వకామ ఫలములను ఇచ్చే ఈ వృక్షము సిద్ధచారుణలచే సేవింపబడును. ఈ వృక్షము వలననే ఈ భూభాగమునకు జంబూద్వీపమను పేరు వచ్చెను. దీని వైశాల్యము 1,00,000 యోజనములు. ఓ బ్రాహ్మణులారా, మాల్యవత పర్వతము యొక్క తూర్పు శిఖరమందు ఎన్నో చిన్న పర్వతములున్నవి. మాల్యవత పర్వత వైశాల్యము 50,000 యోజనములు. అచ్చటి మానవులు బంగారు వర్ణము కలిగి ఉందురు. ఇచ్చటి మానవులు బ్రహ్మలోకము నుంచి చ్యుతులైన వారందరూ బ్రహ్మతత్వమును తెలిసిన బ్రహ్మవాదులు. వీరంతా ఊర్ధ్వరేతస్కులై దివ్యమైన తపస్సును ఆచరింతురు. సర్వభూతములను రక్షించుటకు వారు సూర్యునిలో ప్రవేశింతురు. వారిలో 66,000 మంది సూర్యుని చుట్టూ ఉండి అరుణునికి ముందుగా వెళ్ళుదురు. వీరు సూర్యునితో 66,000 సంవత్సరములు సూర్యునితో సంచరించుట వలన ఆదిత్యుని తాపమును తాళలేక వారు చంద్రమండలమునకు తరలుదురు. రమణక హిరణ్మయ ఐరావత వర్షముల గురించి తెలుసుకుందాం. ఓ సూతుడా, వర్షములు పర్వతముల అచ్చట నివసించువారు వాటి వివరములు మాకు యథాతథముగా చెప్పవలేను అనిరి ఋషులు. అప్పుడు సూతుడు ఇలా పలికెను. శ్వేత పర్వతమునకు దక్షిణముగా నిషధ పర్వతమునకు ఉత్తరముగా రమణక వర్షం ఉన్నది. అక్కడ జన్మించినట్టి మానవులు ఉత్తమమైన వంశములోని జన్మింతురు. అందమైన రూపము కలవారు, శత్రువులు లేనివారు. ఓ మహాభాగా, ఎల్లప్పుడూ ముదిత మనస్కులైన వీరు 11,500 సంవత్సరములు జీవింతురు. నీలపర్వతమునకు దక్షిణముగాను నిషధ పర్వతమునకు ఉత్తరముగాను ఉన్న వర్షము హిరణ్మయ వర్షము. ఇచ్చట హిరణ్వతీ నది ప్రవహిస్తుంది. పక్షిరాజైన గరుడు వసించునది ఇక్కడే. ఇక్కడ వసించు విప్రులు యక్షగానుగులు యక్షులతో సంచరింతురు. అందమైన రూపము కలవారు, మంచి విలుకాండ్రు. అచ్చటి జనులు మహాబలవంతులు, ముదిత మనస్సులు. వీరి ఆయు ప్రమాణము 12,500 సంవత్సరములు. ఓ ద్విజపుంగవులారా, ఇచ్చట విచిత్రమైన శృంగములు శిఖరములు 3 ఉన్నవి. ఒకటి మణిమయము, మరొకటి సువర్ణమయమైనది, మూడవది నవరత్నమయమైనది మరియు అందమైన భవనములతో శోభించుచున్నది. ఈ శిఖరము పైన స్వయం ప్రకాశురాలైన శాండినీదేవి వసించుచున్నది. ఈ శిఖరమునకు ఉత్తరముగా సముద్ర పర్యంతము ఉన్న వర్షము ఐరావత వర్షము. శృంగపర్వతమునకు ఆవల అనగా ఈ ఐరావత వర్షములో సూర్యుని సంచారం ఉండదు. అచ్చటనున్న మానవులు ముసలితనము వంటి వికారములు పొందరు. అందువలన వారికి ఎటువంటి ముప్పు లేదు. నక్షత్రములతో పాటు చంద్రుడు మాత్రమే అక్కడ ప్రకాశించును. అచ్చటి మానవులు పద్మముల వంటి కాంతి కలిగి ఉందురు. శరీర వర్ణము కూడా పద్మములను పోలి ఉండును. వీరి కన్నులు పద్మపత్రముల వలె అందముగా ఉండును మరియు వీరి దేహము పద్మ సుగంధ భరితము. వీరు అనిష్పన్నులు, నిరాహారులు, జితేంద్రియులు, దుర్గంధ శూన్యులు. వీరు దేవలోకములో పుణ్యము సంభవించి
పుణ్యమును అనుభవించి మిగిలిన పుణ్యమును అనుభవించుటకై చ్యుతులై ఇక్కడికి వచ్చెదరు. వీరి ఆయు ప్రమాణము 13,000 సంవత్సరములు. వీరు పాపరహితులైన ద్విజులు. ధర్మాత్ములైన వీరు 13,000 సంవత్సరముల కాలము జీవింతురు. క్షీర సముద్రమునకు ఉత్తరము వైపు సర్వ జగత్ ప్రభువైన శ్రీమన్నారాయణుడు వసించే వైకుంఠమున్నది. అచ్చట విష్ణువు బంగారు శకటముపై ఉండును. ఆ శకటమునకు 8 చక్రములుండును. భూతయుక్తమైన ఆ శకటము మనోవేగముతో సంచరించును. అగ్నివర్ణము కలిగిన ఆ శకటము బంగారముచే అలంకరింపబడి మహా తేజోవంతమై ప్రకాశించును. ఓ ద్విజోత్తములారా, సర్వభూతములకు ఆ శ్రీమన్నారాయణుడు ప్రభు. పంచభూతములైన పృథ్వీ, వాయువు, ఆకాశము, తేజస్సు, జలము ఆ నారాయణుని నుంచి వచ్చినవే. యజ్ఞము నారాయణుడు, అతని ముఖమే నోరు. అగ్ని యజ్ఞ స్వరూపుడు. సర్వప్రాణులకు శ్రీమన్నారాయణుడు సదా పూజనీయుడు. భారతవర్షము. ఋషులు ఇలా పలికిరి: ఓ సూతుడా, భరతవర్ష పుణ్యవంతమైన మరి పుణ్యము ప్రసాదించున్నది. అందువలన బుద్ధిమంతుడవైన నీవు దయతో మాకు తెలుపుము. ఇప్పుడు భరతవర్ష స్వరూపమును మాకు వర్ణించవలేను అనిరి. అప్పుడు సూతుడు ఇలా పలికెను: ఓ మునులారా, ఉత్తమమైన భరతవర్షమును ఇప్పుడు మీకు వర్ణింతును. ప్రియమిత్రునకు వైవస్వంత మనువుకు ఈ భరతవర్షము ఎంతో ప్రేమైనది. నివేనుని కుమారుడైన పృథు చక్రవర్తికి, ఇక్ష్వాకు మహారాజుకు, యయాతికి, అంబరీషునకు, మాంధాత చక్రవర్తికి, నహూషునకు, అలాగే ముచుకుందునకు, కుబేరునకు, ఉసీనరునకు, వృషభునకు, ఐలునకు, నృగునకు, కుసుకునకు, రాజర్షి అయిన గాంధీకి, సోమునకు, దిలీపునకు మరియు శక్తిమంతులైన అనేక మంది ఇతర క్షత్రియులకు ఈ భారతదేశము అత్యంత ప్రియమైనది. ఓ ద్విజులారా, మీరు కోరినట్లుగా ఈ భరతవర్షము గురించి నేను విన్నదంతా యథాతథంగా మీకు వినిపిస్తాను. ఈ భరతవర్షంలో మహేంద్ర పర్వతము, మలయ పర్వతము, సహ్య పర్వతము, సుక్తిమంత పర్వతము, వృక్ష పర్వతము, గంధమాదన పర్వతము, వింధ్య పర్వతము మరియు పారియాత్రమను 7 కుల పర్వతములు ఉన్నవి. వాటికి చేరువలో వేల కొలది పర్వతములున్నవి. అవి అత్యంత ప్రఖ్యాతమైనవి కాకపోయినను రత్నాది సార వస్తువులతో కూడి ఉన్నవి మరియు చిత్ర విచిత్రమైన శిఖరములతో శోభించుచున్నవి. ఈ పర్వత ప్రాంతములో హర్షస్వరూపులు, హ్రాస్వ జీవనులై కొందరుందురు. వారిలో ఆర్యులు, మ్లేచ్ఛులు కలిసి ఉందురు. వీరు గంగా, సింధు, యమున, సరస్వతి మున్నగు పుణ్యనదుల జలమును త్రాగి జీవింతురు. ఇవి కాక పాపములు హరించే మిగిలిన నదుల పేర్లను వినుము: గోదావరి, నర్మదా, శతద్రు, చంద్రభాగ, యమున, దృష, ద్వతి, వితస్త, స్వచ్ఛమైన ఇసుకతో కూడిన విపాన, నేత్రావతి, కృష్ణవేణి, ఐరావతం, వితస్త, పయోష్టి, దేవిక, వేద స్మృతి, వేద శిర, త్రిదివ, సింధులాక్రిమి, కరీషిణి, చిత్రవహ, చిత్రసేన, గోమతి, దూతపాపం, చందన, కౌశికి, త్రిదివ, నాచిత, రోహితారణి, రహస్య, శతకుంభ, శరయు, చర్మణ్వతి, వేత్రావతి, అస్థిసోమ, దిశ, శరావతి, పయోష్ని, భీమ, భీమరథి, కావేరి, చులుక, వాపి, శతమల, నివార, మహిత, సప్తయోగ, సుప్రయోగ అని కొందరు పిలుస్తారు. పవిత్ర కృష్ణల, సింధు, వాజిని, పురమాలిని, పూర్వాభిరామ, వీర, భీమ, మాలావతి, పలాసిని, పాపహర, మహేంద్ర, పాటలావతి, కరీషిణి, మసి, కుశవీర, మరుత, ప్రవర, మేన, హేమ,
కృతావతి పురావతి అనావతి అనుష్ణన సవ్య సదావీర అదృశ్య కుశచీర రథచిత్ర జ్యోతిరథ విశ్వామిత్ర కపింజల చంద్రావహ పలి కుచీర ఉపేంద్ర బహుళ అంబు వాహిని వైనంది పింగళ వేణ తుంగవేగ విదిశ కృష్ణవేణ తామ్ర కపిల ధేను సకామ వేదస్వ హవిస్రావ మహాపథ సిప్ర పిచ్చల భారద్వాజి కౌర్ణికి శోణ బహుద చంద్రమ దుర్గ అంతశిల బ్రహ్మమేధ్య దృశ్యద్వతి పరోక్ష రోహి జంబూనది సునాశ తమస దాసి సామాన్య వరుణ ఆసి నీల ధృతికరి పర్ణశ మానవి వృషభ భాష బ్రహ్మమేధ్య దృశ్యద్వతి. ఇవే కాక ఇంకా ఎన్నో ప్రసిద్ధమైన మహానదులు ఉన్నాయి. వాటి పేర్లను కూడా వినుము. నిరామయ పావనమైన కృష్ణ, మందవాహిని, మందాకిని, బ్రాహ్మిణి, మహాగౌరి, దుర్గా, చిత్రోత్పల, చిత్రరథ, అతుల, రోహిణి, మందాకిని, వైతరిణి, కోక, సుక్తి, మతి, అనంఘ, వృషాస్వయ, లోహిత్య, కరతోయ, వృషకాహ్వ, కుమారి, ఋషితుల్య, మారీష, సరస్వతి, మందాకిని, సుపుణ్య, సర్వ మరియు గంగా. ఈ నదులన్నీ తల్లివలే విశ్వానికి హితకరములు, మహాఫలవంతములు. ఇవన్నీ స్వప్రకాశములు. ఇటువంటి నదులు ఇంకా వందలు వేలలో ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు మాత్రమే నీకు చెప్పాను. ఇక జనపదముల దేశములు వివరములను మీకు చెబుతాను. వాటిని జాగ్రత్తగా వినండి. కురుపాంచాల, శాల్వ, మాద్రేయ, జంఘళ, శూరసేన, పులింద, బౌద్ధ, మాల, మత్స్య, కుశత్వ, సౌహంద్య, కుంస్తప, కౌశికోశల, చేది, కురుష, మత్స్య, భోజ, సింధు, పులిందిక, ఉత్తమ, దశార్ణ, మేఖల, ఉత్కల, పాంచాల, కోశల, నైక, పృష్ఠ, యుగంధర, బోధ, మాద్ధత, కళింగ, కాశ, పరకాశ, జఠార, కురుకుర, సదశార్ణ, కుంతి, అవంతి, అపరకుంతి, గోమంత, మల్లక, పుండ్ర, విదర్భ, నృపవాహిక, ఆస్మక, ఉత్తర ఆస్మక, గోపరాష్ట్ర, కనీయ గోపరాష్ట్ర, ఆదిరాజ్యము, కుశట, మల్లరాష్ట్ర, కేరళ, మాలవ, ఉపవాస్య, చక్ర, వక్రాలయ, వక్రతాప, శక, విదేహ, మగధ, పద్మ, మలజ, విజయ, అంగ, వంగ, కళింగ, యాక్రులోమానము, మల్ల, సుదేష్ణ, ప్రహ్లాద, మహిష, శశాక, బాహ్లిక, వాటధాన, అభీర, కాలతోయక, అపరాంత, పరాంత, పంకళ, చర్మ, చండిక, అటవీశేఖర, మేరు, భూత, ఉపావృత, అనుపావృత్త, సురాష్ట్ర, కేకేయ, కుట్ట, అపరాంత, మహేయ, కక్ష్య, సముద్ర, నిష్కుట, అంద. ఆ కొండలలోనున్న దేశములు బహిర్గిరి, అంగ, మగధ, మాలవ, ఆర్ఘట, సత్వతర, ప్రావృషేయ, భార్గవ, పుండ్ర, భార్గ, కిరాత, సుదేష్ణ, బాసుర, శక, నిషద, అనార్త, నైరుత, పూర్ణల, పూతిమచ్చ, కుంతల, కుశక, తరిగ్రహ, శూరసేన, ఈజిక, కల్పకారణ, తిలభాగ, మసార, మధుమత్త, కుకుందక, కాశ్మీర, సింధు, సవీర, గాంధార, దర్శక, అభిసారిక, కుద్రుత, సౌరిల, బాహ్లిక, దర్లి, మాలవ, దర్వ, వాతజ, అమరథ, ఉరగ, బలరట్ట, సుధామ,
సుమల్లిక, బంధ, కరీష, కులింధ, గంధిక, వనాయు, దశ, పార్శ్వరోమ, కుశబిందు, కాచ్ఛ, గోపాలకచ్చ, జంఘల, కురువర్ణక, కిరాత, బర్బర, సిద్ధ, వైదేహ, తామ్ర, లిప్తిక, ఔద్ర, మ్లేచ్ఛ, సైరేంద్ర, పార్వతీయ. ఇవి పర్వత ప్రదేశంలోనున్నవి. ఓ ముని పుంగవులారా, ఇక దక్షిణ దేశములను వివరిస్తాను. ద్రవిడ, కేరళ, ప్రాచ్య, మూషిక, బాలమూషిక, కర్ణాటక, మహీషిక, వికంద, మూషిక, జుల్లిక, కుంతల, సౌహృద, అసలాకానన, కోకుట్టక, బోల, కోకణ, మణిబాలక, సమంగ, కనక, కుంకుర, అంగర, మార్ష, ధ్వజిన్యు, ఉత్సవ, సంకేత, త్రిగర్భ, మాల్యసేన, యూడక, కోరక, ప్రోష్ఠ, సంఘవేగధర, విద్య, రులిక, పులింద, బల్వల, మాలవ, మలర, అపరవర్తక, కులింద, కాలద, చండిక, కూరడ, ముసెల, తనవాల, సతీర్థ, పూతి, సృంజయ, అనిదాయ, శివాఠ, తపాన, సూతప, ఋషిక, విదర్భ, తంగన, అపరతంగక అనునవి. ఓ మునిపుంగవులారా, ఉత్తరమున కొన్ని దేశములు కేవలము మ్లేచ్ఛులతో నిండి ఉన్నవి. యవన కాంబోజ దేశవాసులు మ్లేచ్ఛులు మరియు క్రూరజనులు. సకృగృహ, కులఖ్య, హూణ, సారసిక, రమణ, దశమానిక దేశాలలో క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వసింతురు. శూర, అభీర, ధరత, కాశ్మీర, పశు, ఖాండిక, తుషార, పద్మగ, గిరిగార్హ్వర, ఆత్రేయ, భారద్వాజ, స్తనపోషక, ద్రోషక, కళింగ వీరంతా కిరాత జాతులు. మరియు తోమర, హన్యమాన, కరభంజక, మనునని పురోత్తర దిక్కులలోనున్న దేశములు. ఓ బ్రాహ్మణులారా, నేను చెప్పిన దేశాలు కేవలం ఉద్దేశ మాత్రముగా చెప్పబడినది. ఈ దేశములలో ధర్మార్థ కామములు ఆయా జనుల గుణబలము వలన వృద్ధి పొందును. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే.